గ్రామ స్థాయి నుంచి ప్రతి ఊరు నుంచి ప్రతి ఇంటి నుంచి కాంగ్రెస్ పార్టీ వస్తారు. ఇది జాతీయ అధ్యక్షుని ఒక పండుగ, జాతీయ స్థాయి అధ్యక్షుల పండుగ కాబట్టి ప్రతి గ్రామం నుంచి ప్రత్యేకంగా భూస్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ప్రతి నాయకుడు వచ్చి మీటింగ్ పాల్గొంటారు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల కథ ఎటు తిప్పుదాం ఎటు మలుపుదాం అనే ఆలోచన ఎట్లా? 33 జిల్లాలు కాంగ్రెస్ వే. చూస్తున్నారు కథ లోపల కథ నడుస్తుంది. కోళ్ళాగలకు మరి ఇక మరి షెడ్డో పాటు ఇక మరి సలహాలు సూచనలు ఇంత మేధపోసలు వేసి ముద్దుగా ఎట్లా పోవాలి మన పార్టీ ముంగడికి ఏంది ఏం కథ, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ ఎట్లా నడవాలి, గాలి ఎటు తిప్పాలి ఎటు పోల్పాలి గాదాల మీద మాట్లాడతారట. ఇక చూద్దాం మీదే ఊరే పెద్ద మనిషి. ఓ అమ్మా మరి పండుగ ఎట చేస్తాం మరి పండుగ మరి ఏం చెప్పబోతున్నారు మరి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల ఈ రిజర్వేషన్ల కథ ఏంది మరి బీసీ రిజర్వేషన్ల కథ ఇచ్చే పోతారా ఉత్తదేనా? 100% పెద్దలు బీసీలకు న్యాయం చేసే పోతారు 100%. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ రాష్ట్రం కూడా చేయలేదు. బీసీ అనేది పర్సంటేజ్ పెట్టింది రేవంత్ రెడ్డి గారి సర్కారు, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇది దీన్నే ఇప్పుడు దేశం అనుసరిస్తుంది. మోదీ గారు కూడా దీన్ని ఫాలో కావాలని కూడా చెప్పిండ్రు. సో డెఫినెట్గా ఈరోజు బీసీలకి న్యాయం జరిగేది తెలంగాణ రాష్ట్రంతోనే. ఈ రాష్ట్రంలో ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ మొత్తం దేశం అనుసరిస్తుంది. రాసి పెట్టుకోండి. మరి రేపు కార్యకర్తలకు మరి పెద్ద మనుషులు ఏం చెప్పబోతున్నారు? కొద్దిగా ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. ఇది గోల్డెన్ పీరియడ్. ఈ గోల్డెన్ పీరియడ్ అనేది మేము సెలబ్రేట్ చేసుకోవాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తలం అందరం చేసుకోవాలంటే మా నేషనల్ ప్రెసిడెంట్ రావాలి కదా. మా నేషనల్ ప్రెసిడెంట్ రావాలంటే మరి మేము అందరం ఇది ఒక సెలబ్రేషన్. మాకు ఇది ఇంత గోల్డెన్ పీరియడ్ ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు సన్న బియ్యం కానీ చెప్పుకుంటా పోతే ఎన్ని వస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ విల్ సెలబ్రేట్. ఈ బూస్ట్ అనేది మాకు రాబోయే రోజులలో ఇంకా ఎనర్జీ వస్తుంది. రేపు ఎలక్షన్లో మేము ఇంకా గట్టిగా పనిచేస్తాం. ఎంతో మందికి ఇక్కడ మీకు సామాజిక న్యాయం జరిగింది. ఇంకా చాలా మందికి కూడా అవకాశాలు వస్తాయి. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ విల్ సేవ్ ఎవ్రీవన్. మొత్తానికి ఈ కోళ్ళాగ చెప్పింది కానీ ఇంకా కొన్ని కోళ్ళాగలు పక్కగా పోతున్నాయి, దారికి వస్తలేవు. ఓ అమ్మ తల్లి, 4 తారీఖు నాడు పండుగ ఆట. పెద్ద మనిషి ఏం చెప్తలేదు. మొత్తం మూతికి బుచ్చే పెట్టిండు. మూతికి బుచ్చే పెట్టుకుండు. మూతికి బుచ్చే పెట్టాక నాకు చెప్పవలసి వస్తుందా ఎట్లా? చెప్పవలసి వస్తుంది కాదు, డాక్టర్ చెప్పిండు నువ్వు బతకాలంటే ఇది పెట్టుకోవాలి జీవితాంతం అని చెప్పిండు. అంతే, నువ్వు బతకాలంటే జీవితాంతం ఇది పెట్టుకోవాలి, లేకుంటే సప్పుడు లేక ఊటీ కన్నా పో, లేకుంటే అమెరికాకు పోయి బతుకో అంటున్నాడు. ఇక మరి పెద్ద మనిషి కేసీఆర్ అని బాయికైనా పండుగ పెడుతున్నావు, ఆయన ఇక్కడ అక్కడ గుంజుతున్నావు, మరి ఏం చేస్తావు కొసకు? ఏం లేదు, అంత బాగానే. చెప్తా పండుగ 4 తారీఖు నాడు ఎట్ట చేయబోతున్నారు, అసలు ఏంది ఇక్కడ ఏర్పాట్లు ఏ రకంగా జరగబోతున్నాయి, ఎంతమంది వచ్చే ఆలోచన ఉంది? ఇప్పుడు మొత్తం అందరు గ్రామ పంచాయత్ నుంచి అందరూ విలేజెస్ నుంచి అందరు వస్తున్నారండి. ఫార్మర్స్కి ఒక పెద్ద పండుగ లెక్క ఇక్కడ జరపబడుతుంది. మరి ఈ రోజులలో ఏదైతే వర్షం ఉందో ఆ వర్షం ఏ మట్టుకి కూడా ఆకంఠం కావద్దని వాటర్ ప్రూఫ్ టెంట్ మళ్ళీ స్టేజ్ కూడా మంచిగా బందోబస్తుని వేయడం జరుగుతుంది. అంటే ఎవరికి ఏమి ఇబ్బంది కావద్దని. అలానే టెంపరీ వాష్రూమ్స్ అని మహిళలకైనా పురుషులకైనా టెంపరీ వాష్రూమ్స్ అనేది ఇన్స్టాల్ చేయబడుతుంది. అట్లనే ఫుడ్ స్టాల్స్ కూడా పెడుతున్నారు, వాటర్ స్టాల్స్ కూడా ఉంటాయి. సో ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా మంచిగా చేయడానికి ట్రై చేస్తున్నాం. అందాక ఎంతమంది రాబోతున్నారు? అప్రాక్సిమేట్లీ అరౌండ్ 10,000 పీపుల్ వస్తున్నారండి. అంటే ఓన్లీ ఇది ఏమైనా కార్యకర్తల వరకే? ఇది ఫార్మర్స్ ఫెస్టివల్ అండి. ఇది ఫార్మర్స్ కోసం. ఇది ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో మన అంటే నేను అనేది మనోళ్ళే వస్తారా అందరు వస్తారా అని? లేదు, మనోళ్ళు కాదు, అందరికీ ఓన్లీ కార్యకర్తలకు కాదు. కార్యకర్తలకు ఏంటంటే మా ప్రెసిడెంట్ గారు వస్తున్నారన్న సంతోషం. వారు ఎవరైతే అడ్రస్ చేయడానికి వస్తున్నారో ఫార్మర్స్ని వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా మేము అన్ని మంచిగా వసతులు ఇవ్వాలి అనేది మా ఏంటిది ట్రై చేస్తున్నాం మేము అట్లా. సరే, ఏంది ఏదో పండుగ అవుతుందట? ఏ పండుగ? పండుగ కాదు, రేపు పంచాయతీ ఉంది. మా పెద్ద ఆయన వస్తుండు రేపు. ఏం పంచాయతీ? రేపు మొత్తం పంచాయతీ ఉంది అంతా రేపు. పంచాయతీ అంటే అది ఉందా మరి? అంతా ఉంటది పండుగ కూడా అన్ని అది మరి. అంటే ఇప్పుడు బలం తక్కువైతుందనా? మరి ఎక్కువైతుందని. మరి బలం ఎక్కువైనాక మరి మీటింగ్ ఎందుకు? ఇంకా ఎక్కువ కావాలి కదా. ఇన్నారులో కాంగ్రెస్ కోయిల్ అక్కడ కథ ఎట్లా నడుస్తుందో ఎల్బీ స్టేడియంలో. ఇటు సంగతే ఏం నడిపిస్తున్నావు? రేపు పనికి ఎట్లా చేస్తున్నావు? 4 తారీఖు మంచి గట్టిగా చేస్తున్నాము. గట్టిగా అంటే కర్ణాటక నుంచి కూడా మా సోదరులు వచ్చారు. అటనా?
పార్టీని ఎట్లా ఉరుకులో పెట్టియాలి, ఇంకా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మోత మోగియాలి అని ఇప్పుడు కంకణం కట్టుకోరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. ఇక మరి ఆమ్ ముగ్దారి ఢిల్లీ ఆమ్ ముగ్దారి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా వస్తున్నారు కాబట్టి ఇక మరి ఎట్లా ఆలోచన చేసుకుందాం, పండుగ ఎట్లా చేసుకుందాం, ఏం కథ అనేది ఈ కథ నడుస్తుంది. చెప్పే ఎట్లా పండుగ ఎట్లా చేస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నాం, మరి ఆ వచ్చే పెద్ద మనుషులు ఏం చెప్పబోతున్నారు? 4వ తారీఖు మన మల్లికార్జున్ ఖర్గే సార్ మన తెలంగాణకు వస్తుండు. ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో బలంగా ఉంది. బలం చేయనికి కాదు, ఆల్రెడీ బలంగా ఉంది. ఎన్ని పథకాలు మంచి మంచి పథకాలు జనాలకు అందినాయి, అవి కూడా చెప్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే చిన్న పూర్తిగా వదిలేవాడగా మధ్యాహ్నం అనుకునేవాడగా ఎవరు చెప్పింది? బీఆర్ఎస్ కోయిలాగా లెంకర కొడితేనే అవి కొల్లగాలి, అందుకే అట్లా చేస్తాయి. పథకాలు అనేది పండుకోవు. కాంగ్రెస్ పార్టీ అంటేనే చిన్న పోరోడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే లేచి ఎగురుతాడు. అట్లాంటి విధంగా టైగర్ రేవంత్ రెడ్డి అన్న కానివ్వచ్చు, మహేష్ గౌడ్ అన్న గారు కానివ్వచ్చు, పొన్నమన్న కానివ్వచ్చు, శ్రీధర్ బాబు అన్న కావచ్చు, బట్టి అన్న గారు కానివ్వచ్చు, వీళ్ళందరూ మంచి మంచి పథకాలు తీసుకొని వచ్చి ముందుకు తీసుకుపోతున్నారు. చిన్న పిల్లగాళ్ళ నుంచి ముసలోళ్ళ దాకా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే బలంగానే ఉంటారు. అందుకే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని ఓడగొట్టి బీఆర్ఎస్ వాళ్ళని పడుకోబెట్టి కాంగ్రెస్ వాళ్ళని లేపారు కానీ మళ్ళీ మీది వెనక ముందు అవుతుంది అనేది గుసగుస అన్న. ఒకటి వెనక ముందు కాదు, ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు వచ్చారు, చాలా మినిస్టర్ అన్న వాళ్ళు వచ్చారు. వస్తే మేము నార్మల్ పబ్లిక్ కూడా ఇంత హ్యాపీగా కలవనీకి పోతున్నాం. దీనికన్నా ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఒక మినిస్టర్ని కలవాలంటే చెప్పులు చేతిలో పట్టుకొని బయట నిల్చోవాలి. ఎప్పుడు కలుస్తారు పొద్దున పోతే రాత్రి అవుతుండే. ఇప్పుడు మినిస్టర్లు డిప్యూటీ సీఎంలు కామన్ పీపుల్ లెక్క మన పక్కన నడుచుకుంటే మన ముంగటి నుంచి పోతారు. అది కాంగ్రెస్ పాలన, అది జనాల పాలన. మరి కోయిలా రేపు ఏ పాట రాబోతున్నాయి? ఏది మొత్తం నిండిపోతుంది అన్న గ్రౌండ్. అంతేనా? మరి అలాగైనా బువ్వ బుగ్గి ఉందా ఉత్తదేనా? అన్ని ఉంటాయి అన్న. కాంగ్రెస్ పార్టీ ఉత్తది ఉండనే ఉండదు. మర్చిపోచేనా ఏమన్నా ఉందా? బీఆర్ఎస్ పార్టీ దొడ్డు బియ్యం ఇస్తుండే, ఇప్పుడు సన్న బియ్యం ఇంటికి వస్తున్నాయి. మహిళలు ఫ్రీగా బస్సులలో పోతున్నారు. అదే మరి కోయిలాగలు ఊర్లో పోయి కాలు కొట్టుకొని వస్తుంటే మరి ఆడికి పలిచి బువ్వ పెడుతురా లేకపోతే? అన్ని ఉంటాయి, ఏ టు జెడ్ అన్ని ఉంటాయి. ఇది జనాల ప్రభుత్వం, జనాలు తింటారు. బీఆర్ఎస్ పార్టీలు లేక తిని మేడలు కట్టారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో జనాలు తింటారు, జనాలు బతుకుతారు. గచ్చిదేనా ఇదే? ఏమో ఎక్స్ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏం పేరు? తాదారు రాములు, ఫ్రీడమ్ ఫైటర్. అందుకనే ఉన్నదే రక్తం ఉన్నది. ఎమ్మెల్యే మనమన్ అయినా కూడా జనాల లెక్క ప్రజలతో పాటు కింది నుంచి మేము పైకి లేస్తున్నాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ లెక్క కొడుకు కాగానే బిడ్డ కాగానే మళ్ళీ ఇంకో కొడుకు మినిస్టర్లు అవన్నీ లేరు. నేను ఎక్స్ఎమ్మెల్యే మనమన్ అయినా కూడా కింది స్థాయి నుంచి మళ్ళీ వస్తాం. బూత్ లెవెల్ ఎన్ఎస్యుఐ టిఎన్ఏ ఆర్గనైజేషన్ల నుంచే పైకి లేస్తాం. ఇక గిదుల్లా ఎల్పీ స్టేడియంలో ఇక మరి ఇట్లా మరి మంత్రులు వచ్చిర్రు, ఎమ్మెల్యేలు వచ్చిర్రు, ఇక మరి గిసవంటి కార్యకర్తలు వచ్చిర్రు, గిసవంటి చోటా మోటా లీడర్లు వచ్చిర్రు. మొత్తానికైతే ఈ కథ నడుస్తుంది. ఏం పండుగ ఇది ఇంకెక్కడ నాకు అర్థమవుతుంది. అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కార్యక్రమాలు చేసిందో దానికి పెద్ద ఖర్గే గారు ఆయన వచ్చి ఇగో మా ప్రభుత్వం వచ్చినాక ఇవి చేస్తుంది, ఇట్లా చేస్తుంది చూడు, ఏవైతే ఇంకా చెయ్యని ఉన్నాయో వాటన్నిటినీ చేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళకు దిశ నిర్దేశం చేసి పోతాడే. అమ్మని సామిరంగా అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ పోయి ఊర్ల పొంట ఇండ్ల పొంట తిరిగి చెప్పాలా? ఇక చెప్పాలంటే ఇక పెద్ద మనిషి ఏం వార్త పట్టుకొస్తాడో ఆ వార్తను విన్నాక దాని ప్రకారం పోవాలి చూడు. అంతా బాగా పండుగ వాతావరణం. ఏపాటి వస్తాయి? ఏమైనా మగవాళ్ళే వస్తారా, ఆడవాళ్ళు కూడా వస్తారా? అందరు వస్తారే, అందరు వస్తారు. పట్టికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చి మంచిగా చేసి పోతారు. ఇది అసలైన కథ. ఇది అంటే కాంగ్రెస్ పార్టీని ఇంకింత ఉరుకులో పెట్టారు తెలంగాణలో అని అంతే. ఇది అంత కథ. మరి స్థానిక సంస్థల కథ వస్తుంది కాబట్టి దానికే రాయింది. దానికి దీనికి కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇక్కడ ప్రజలు కానీ ఏ విధంగా పరిపాలన జరుగుతుందని ఎంక్వైరీ చేసుకొని ఏమన్నా అట్లిట్లుంటే వాటిని అన్ని సరిదిద్ది గిట్లా కాదు బిడ్డ గిట్లా చేసుకోవాలని చెప్పనీకి వస్తున్నాడు పెద్ద మనిషి. అమ్మని స్వామి రంగు ఇదాటనుల్లో అంటే సంసారాన్ని చక్కదిద్దేందుకు సంసారాన్ని చక్కదిద్దుకోవాలి. ఎట్లా మనం ముంగడిపోవాలి, ఎట్లా బలం పెంచుకోవాలి. రేపు బీఆర్ఎస్ కోయిలాగలు బీజేపీ కోయిలాగలు ఎగురులో పెడితే మనం ఏ రకంగా బందోబస్తు మీద జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన. ఇది కథ. మరి 4వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో మరి కొండంత పండుగ చేసుకోబోతున్నారట కాంగ్రెస్ వాళ్ళు. ఇది మొత్తానికి మీ ఏ
నేను నర్సే దాదా పట్టుకొచ్చిన మతలాబ్ అయితే గిదుల్లా ఇవ్వాలా. ఇక రేపు ఇంకో కాడికి పోతే ఇంకో మతలాబ్ అందిస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్.